జమిలీ ఎన్నికల మీద ఒక తాజా అప్డేట్ అండి. జమిలీ ఎన్నికలు అంటే కొన్ని పార్టీలో కంగారు పుట్టుకొస్తుంది. కొంతమంది నాయకులకు చాలా కంగారు పడుతున్నారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అంటే ఎందుకు రానంటే కనుక నేను మీకు చెప్పడం అసలు విడమర్చి. జమిలీ ఎన్నికలు అనేది 2027లో పెట్టేస్తారా, 28లో పెడతారా, 29లో పెడతారా అనే టెన్షన్ వాతావరణం ఎక్కువైపోయింది. జమిలీ ఎన్నికలు అనేసరికే లేనిపోయిన టెన్షన్ పెట్టుకున్నారు కొంతమంది నాయకులకి. కాబట్టి అలాంటి నాయకులు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారని చెప్పాలా. ఎక్కడ జరిగిందంటే రాయమండ్రిలో జరిగింది. దీని మీద ఒక తాజా అప్డేట్ ఉంది. జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, చెప్తాను. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జమిలీ ఎన్నికల మీద కేంద్రం ముమ్మరంగా కసరత్తులు అయితే చేస్తుందండి. ఎలా అంటే ఓ బిల్లు తీసుకొచ్చారు, దాన్ని చట్టం చేశారు, పాస్ చేశారు, తర్వాత ఓ కమిషన్ నియమించారు. కమిషన్ కూడా ఏంటి తమ నివేదికను మళ్ళీ కేంద్రానికి అప్పచెప్పింది. కాబట్టి ఎప్పుడు నిర్వహించాలి అన్నదే తుది ఫైనల్. నాకు తెలిసి ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అయింది. జమిలీ ఎన్నికలు అనే దాని మీద మొత్తం చట్టంతో సహా అంతా క్లియర్ అయింది. జమిలీ ఎన్నికల మీద ఏదైతే ఉన్న అన్ని మ్యాక్సిమం అన్ని ఆలోచనలు కూడా ఒక తాటి మీదకి వచ్చేసినాయి. కాబట్టి ఇక ఎన్నికలు నిర్వహించడమే తరువాయి. ఇలాంటి టైంలో రాయమండ్రిలో ఒక ఎంపీ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అది కూడా పక్కన కొంతమంది నాయకులు ఉండగా ఏంటంటే కనుక ఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ గారు రాజమండ్రిలో జమిలీ ఎన్నికలపై భాజపా కసరత్తు చేస్తున్న విషయం గురించి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగింది. దీని మీద జనసేన నాయకులు ఉన్నారు, అలాగే టీడీపీ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి వాస్తవం ఏంటంటే కనుక కొంతమందికి నచ్చడం జమిలీ ఎన్నికలు అనేసరికి ఏంటంటే 2020లో వచ్చేస్తుందేమో, జమిలీ ఎన్నికలు ఏంటంటే 2028లో వచ్చేస్తుందేమో అని కొంతమందికి నచ్చడం లేదు. పైకి మాత్రం జమిలీ ఎన్నికలు అప్పుడే రావని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. మీకు గుర్తుందో లేదో, జమిలీ ఎన్నికలు 2029లోనే వస్తాయన్నారు. కాదు 2029 కాదు, జమిలీ ఎన్నికలు అంటే కొంచెం ముందుకు వస్తాయి అని ప్రధానమంత్రి గారు చెప్తున్నారు అక్కడ, మోదీ గారు. కాబట్టి అది 2028 2027 అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న దాన్ని బట్టి ఆ డేట్ అనేది, ఆ ఇయర్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. కానీ మరీ వరకు 2027లో రాదేమో నాకు తెలిసి. బహుశా 2028లో వచ్చినా ఆశ్చర్యపోవాలి అసలు. ఇదైతే చెప్పగలను. కాబట్టి జమిలీ ఎన్నికల్లో వస్తే కనుక కొన్ని పార్టీలు అయితే నష్టపోతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కొన్ని పార్టీలు అయితే కనుక పండగ చేసుకుంటాయి. ఈ జమిలీ ఎన్నికలు అనగానే ఏ రాష్ట్రంలో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పండగే. జమిలీ ఎన్నికలు అంటే కొంతమంది నాయకులు పండగ చేసుకుంటారు. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇదైతే నిజంగా చెప్పాల్సిన విషయమే. కాబట్టి ఎందుకలా జమిలీ ఎన్నికలు అంటే ఒకే ఎన్నికల్లో భాగంగా ఆదివారం రాజమండ్రిలో జరిగిన చర్చా వేదికలో ఆమె ఎవరైతే ఢిల్లీ ఎంపీ బాన్సూరి స్వరాజ్ ఉన్నారో మాట్లాడటం జరిగింది. దేశమంతటా పండగలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకోవాలంట. ఇప్పుడు ఈ 12 నెలల్లోనే ఇంచుమించు 5 సార్లు ఎన్నికలు నిర్వహించారట. వేరు చోట్ల 12 నెలల 5 సార్లు ఎన్నికలు. కాబట్టి 2024 ఎన్నికల నిర్వహణ నిమిత్తం కేంద్రం ఇంచుమించుగా 60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. ఓన్లీ 2024 ఎన్నికల్లో 60,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంట. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు అదనంగా ఖర్చు అవుతుంది. యంత్రాంగం మొత్తం దీనిపై దృష్టి పెట్టడంతో దేశాభివృద్ధిపై పరోక్షంగా ప్రభావం పడుతుంది. అంతేకాదు 1967 వరకు దేశంలో జమిలీ విధానం ఉండేది. బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీయడంతో జమిలీ ఎన్నికలు అప్పట్లో నిలిపేశారు. మహారాష్ట్ర ఎన్నికల నిర్వహణకు 793 కోట్లు ఖర్చు అయిందంట. అక్కడెక్కడనే ఉందిలే, ఎక్కడ పెట్టినా సరే ఖర్చు విపరీతంగా తడుసుమప్పుడు అవుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎన్నికలంటేనే భారీ వ్యయంతో కూడుకున్న పని అనమాట. కాబట్టి అలాంటి ఖర్చు తగ్గించుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ జమిలీ ఎన్నికల విధానం అనేది తీసుకొచ్చింది. దేశం మొత్తం ఒకేసారి ఒకే ఎన్నికలు. దీంతో ఖర్చు సగానికి సగం పడిపోతుంది. అంటే 10 రూపాయలకి జస్ట్ రూపాయి ఖర్చుతో సరిపోతుంది అనమాట. కానీ మరి ఇది సాధ్యాలు ఎంతవరకు అనేది అర్థం కాదు. ఎందుకంటే మరి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా, ఒకవేళ ఉన్నా అంత మ్యాన్ పవర్ ఉంటుందా అనేది అనుమానం. మొత్తానికి ఎలాగైతేనండి ఇంతకుముందు జరిగింది 1900 ఏదైతే ఆ ఇయర్లో 67 ఆ టైంలో 1967 ఆ టైంలో జమిలీ ఎన్నికలు ఉండేవి అంతకుముందు కూడా. కానీ జమిలీ ఎన్నికలే నిర్వహించేవారు. మరి అలాంటి తర్వాత తీసేశారు. కాకపోతే జమిలీ ఎన్నికలు అనేది అంత సాధ్యం కాని పని ఏం కాదు, చేసి చూపిస్తామన్నారు మోదీ గారు. ఏదేమైతేనండి జమిలీ ఎన్నికలు అనేది ఎప్పుడు వచ్చినా సరే స్వాగతించేటట్టే మ్యాక్సిమం ఎక్కువ రాష్ట్రాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఖర్చు మెయిన్. ఖర్చు చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఇదో తాజా అప్డేట్ అని అనుకోవాలి. కాబట్టి మొత్తం కసరత్తు అంతా పూర్తయిపోయింది. వీఆర్ రెడీ టు ఫైట్ అన్నట్టుగా మేము రెడీగా ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది.
అదే మనం చెప్పాలనుకుంది. చూస్తున్న మీరు ఎవరైనా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.